హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. ఓ షిట్, సారీ. ఇది మన ఫస్ట్ వీడియో. సో ఫస్ట్ వీడియో తగ్గట్టే మన గురించి చిన్న రోలో చిన్న షౌట్అవుట్ ఇచ్చుకుందామా? షౌట్అవుట్లు గిటౌట్లు ఏం అవసరం లేదు బ్రో. మన ఛానల్ గురించి సింపుల్గా 2 మినిట్స్లో చెప్తా. ఎంతమంది మన హెల్త్కి, మన సోల్కి లాయల్టీగా ఉంటున్నారు? దీని కింద కామెంట్ చేయండి కింద. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు మనం కంపెనీకి లాయల్టీగా ఉంటున్నాం కానీ, మన హెల్త్‌కి మనం ఎప్పుడు లాయల్టీగా ఉండేదే లేదు. అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే. జెన్‌జీ అయినా సరే, వర్క్ చేస్తున్న ప్రెజెంట్ ఎంప్లాయీస్ అయినా సరే, లేదంటే పెళ్ళైపోయిన వాళ్ళైనా సరే. ఇది మనకి వాళ్ళకి, వీళ్ళకి అని చెప్పైతే మన ఛానల్ అయితే కాదు. ఇది మన అందరి కోసం. ఎందుకంటే ఈ ఛానల్‌లో మనమైతే ఏదో ఒక కంటెంట్ కాదు. మనకి మంచి కంటెంట్‌తో ఫన్ జనరేట్ చేసే ఒక ఛానల్ నేమే శ్రీ గురు ఛానల్. సో, ఈ ఛానల్‌లో మనకి సింపుల్‌గా మనకి నేమ్‌లో ఉన్నట్లే 3 టాపిక్స్ ఉంటాయి మొత్తం. ఫస్ట్ వన్, మనం ఎటువంటి ట్రైలర్ రిలీజెస్ కానీ, మూవీ రిలీజ్ కానీ, పాడ్‌కాస్ట్స్ కానీ, లేదంటే రియాలిటీ కంటెంట్స్ కానీ, వాటి మీద మనం ఫన్నీగా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటాం. అంటే ఇది రోస్టింగ్ ఛానల్ అయితే కాదు. ఆ యొక్క మోటివ్‌ని నేనైతే మీకు రియాలిటీగా చెప్తాను. ఏ టాపిక్ అయినా సరే ఓపెన్‌గా, ఫ్రెష్‌గా, కంప్లీట్‌గా చెప్తూ ఉంటాను. దాన్ని దాన్ని మనం సీరియస్‌గా కాకుండా ఫన్నీగా చెప్పుకుంటూ ఉందాం. ఫస్ట్ అయితే అది. సెకండ్ వన్, అండ్ నా ఛానల్‌లో అట్ ప్రెజెంట్ నేనైతే ఔట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. సో, దానివల్ల పాడ్‌కాస్ట్ అయితే సూన్ యాస్ పాసిబుల్ నేనైతే పాడ్‌కాస్ట్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ పాడ్‌కాస్ట్ ఛానల్ అనేసరికి మనకి అనుకోవచ్చు మీరు, ఏంటీడు ఏదో జస్ట్ వెనక గోడ వెనకాల చెప్పేస్తున్నాడు అనుకోవచ్చు. కానీ పాడ్‌కాస్ట్ ఛానల్‌కి కావాల్సింది మనకి స్టూడియో కాదు. రియాలిటీ, రా టాక్స్. మనం ఎంత పిన్ పాయింటెడ్‌గా, క్లారిటీగా ఒక టాపిక్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామనేదే మనకి పాడ్‌కాస్ట్ యొక్క మెయిన్ మోటివ్. ఒక టాపిక్ గురించి నాకెంత నాలెడ్జ్ ఉందో, నాతో పాటు వస్తున్న పర్సన్‌కైనా అంతే నాలెడ్జ్ ఉంటే, అది మనం ఓపెన్‌గా ఎటువంటి బయాస్ లేకుండా చెప్పేదాన్నే పాడ్‌కాస్ట్ ఛానల్ అంటారు. దానికోసం ఎటువంటి స్టూడియో ఉండాల్సిన అవసరం లేదని నా పర్సనల్ ఫీలింగ్. సో, పాడ్‌కాస్ట్ ఛానల్ కూడా యాస్ సూన్ యాస్ పాసిబుల్ స్టార్ట్ అయితే అయిపోద్ది. అండ్ థర్డ్ వన్, స్పోర్ట్స్ అండ్ ఫ్యాన్ వార్స్, వీటి గురించి కూడా మనం ఫన్నీగా రియాక్ట్ అవుతూ ఉందాం. అండ్ సోషల్ యాక్టివిస్ట్స్, ఎటువంటి మన గురించి ఎటువంటిగా న్యూస్ వచ్చినా సరే దాని గురించి మనం రియాక్షన్ అవుతూ ఉంటాం. అండ్ లోకల్ అయితే కాదు, ఇంటర్నేషనల్‌గా కూడా ఎటువంటి ఒక మంచి టాపిక్ ఉంటే, ఏ టాపిక్ నుంచి మనం ఫన్ జనరేట్ చేయగలమో, ఆ టాపిక్ మీద మనం ఎవ్రీడే డైలీ 8:00కి మన ఛానల్‌లో వీడియో అయితే అప్‌లోడ్ అయిపోద్ది. సో, మన ఛానల్ యొక్క మోటివ్ అర్థమైపోయింది గదా! సో, లెట్స్ గెట్ ఇంటు ద ఫస్ట్ టాపిక్. ఓకే. సో, ఫస్ట్ టాపిక్ అనేసరికి నేను యాక్చువల్‌గా చిన్న టాపిక్‌తోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ అట్ ప్రెజెంట్ మనకి చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ టాపిక్, కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ గురించి మనం ఈ ఇదే టాపిక్‌తో ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అని చాలామంది అనుకోవచ్చు అండ్ కామెంట్ కూడా చేయొచ్చు. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద టాపిక్ గైస్. ఇట్స్ అబౌట్ అవర్ జెన్ జీ. జెన్ జీ అనేది, అంటే మనం చాలామంది చూస్తున్నాం బయట జెన్ జీ అనేది మనల్ని నెగెటివ్‌గా చూపిస్తున్నారు అండ్ పాజిటివ్‌గానే చూపిస్తున్నారు. బట్ సింపుల్‌గా చెప్పాలంటే వన్ థింగ్, మోరోవర్ 55% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్‌లో యూత్ ఆర్ ద కీ రోల్. లెస్ థాన్ 21 ఇయర్స్ ఉన్న వాళ్ళే మనం. అంటే ఇండియన్ పాపులేషన్‌లో 51% ఆఫ్ ద పాపులేషన్ మనం ఉన్నప్పుడు హూ హాస్ ద పవర్ ఆఫ్ అథారిటీ? అంటే క్వెషన్ చేసే హక్కు ఎవరికుండాలి? అంటే మనము ఏదో, అంటే ఇప్పుడు లైక్ నేనైతే ఆ టాపిక్ తీసుకొని రాను. ఎందుకంటే మనకి యూట్యూబ్‌లో స్ట్రైక్స్ అయితే పడొచ్చు. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను మరీ అంత డీప్‌గా టార్గెట్ చేసైతే చెప్పను. సో, సింపుల్‌గా ఓపెన్‌గా చెప్పుకుందాము. ఒక సినిమా వైస్‌గా చెప్పుకుందాం. ఒక సినిమాలో షూటింగ్ జరుగుతుందనమాట. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక పెద్ద మనిషి, లైక్ కొంచెం పెద్ద మనిషే. ఆ పెద్ద మనిషి ఒక మాట అన్నాడు. ఏమని? యూత్ అందరిని కాక్రోచులతో ట్రీట్ చేసి మనల్ని రోస్ట్ చేద్దాం అనుకున్నాడు. తీరా తిరిగి రివర్స్‌లో ఏమైంది? ఆయన్నే రోస్ట్ చేసేసారు. బావుంటది గదా! మన జెన్‌జీ వాళ్ళతో ఇలాగా. కానీ ఇది నవ్వుకునే విషయం అయితే కాదు గాయ్స్. యాహ్! యాహ్! నీదైతే కరెక్టే. ఆయన తర్వాత బయటకొచ్చి చెప్పారు రియాలిటీ ఏంటో. నేను అందరిని అయితే అనలేదు. హూ ఆర్ గెట్టింగ్ ఫేక్ డిగ్రీ
అండ్ ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా జాబ్స్ తెచ్చుకొని, లేదంటే బయట సొసైటీలో ఇలా వీడియోస్ చేసే వాళ్ళని అండ్ క్వెషన్ చేసే వాళ్ళనే క్వెషన్ చేశాను. వాళ్ళని కాక్రోచెస్‌తో పాయింట్ చేశానని అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. కానీ ఇట్స్ టూ లేట్. బయటికి ఆల్మోస్ట్ సోషల్ మీడియా మొత్తం రోస్ట్ అయిపోయింది. ఒక్క వర్డ్ సీజీపీ కాక్రోచ్‌తో. సీజీపీతో కంప్లీట్‌గా మనం జెన్‌జీ పవర్ ఏంటో మనం బయటకి ఆల్రెడీ చూపించడం స్టార్ట్ చేసాం. బట్ ఈస్ ఇట్ గోయింగ్ ఇన్ ప్రాపర్ వే? అంటే ఏదో మనం ఫైర్ స్టార్ట్ చేసి మనం ఇది ఆయనకి అబ్యూస్డ్‌గా సినిమాలో ఆయనకి అబ్యూస్డ్‌గా మనం ఆ ఛానెల్ స్టార్ట్ చేసాం అన్నట్లు కాదు గదా! యాక్చువల్‌గా ఇట్స్ ఎ క్లర్క్ పాయింట్ బ్రో. ఆ ఛానెల్ ఎవరు స్టార్ట్ చేశారో కానీ, ఆ పేజ్ ఎవరు స్టార్ట్ చేశారో కానీ వాళ్ళ కోసం ఒక షౌట్ ఔట్ అండ్ 1 క్లాప్స్. అండ్ మోరోవర్ గైస్ నేనందరికీ చెప్తున్నాను. ఒక్కరికైతే కాదు. జెన్‌జీ అనా ఎవ్వరికీ కాదు. నేను అందరికీ చెప్తున్నాను. ఏంటంటే డెమోక్రసీ కంట్రీ మనది. మన డెమోక్రసీ కంట్రీలో మనం ఎటువంటి దాన్నైనా క్వెషన్ చేసే రైట్స్ మనకున్నాయి. మన డ్యూరేషన్ మనకి ఎటువంటి క్వెషన్ అయినా సరే ఎవరినైనా క్వెషన్ చేసే హక్కు మనకిచ్చింది. కానీ ఆ హక్కుని మనం యూజ్ చేసుకుంటున్నామా? సో ఆ హక్కుని మనం యూజ్ చేసుకోవడం కోసం స్టార్ట్ చేసినటువంటి యొక్క పేజే కాక్రోచ్ జనతా పార్టీ లాగా నాకనిపిస్తుంది. సో, ట్రై టు సపోర్ట్ దట్ పార్టీ. అండ్ పార్టీ గురించి అది పార్టీ కాదు సింపుల్‌గా చెప్పాలంటే. అదొక మోటివ్ అంతే. సింపుల్‌గా చెప్పాలంటే మనకిప్పుడు మీ ఏరియాలో ఉన్నది. హ్మ్. సరే ఈ వీడియో చూసొచ్చిన తర్వాత ఒకసారి మీ ఏరియా బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళి మీ ఏరియాలో ఉన్న ఒకసారి ప్రాబ్లమ్స్‌ని మీ కళ్ళతో మీరు చూసి దాన్ని రేజ్ చేయండి. సీజీపీ అలాంటి వాటిని కాకుండా, మనం మన ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్‌ని మనం రేజ్ చేయకపోతే మన సొసైటీ ఎలా మారుతుంది అనైతే నేను అడుగుతున్నాను. ఒక్కటే ముక్క. గైస్ మన ఏరియాలో ఉన్న మన ప్రాబ్లమ్స్‌ని మనం క్వెషన్ చేయకపోతే మన ఇండియా ఎలా గ్రో అవుతుంది? అండ్ నాకైతే పర్సనల్‌గా చెప్తున్నాను గదా! మనం టాక్స్ పే చేస్తున్నాము. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ టాక్స్ పే చేస్తారు. అట్ ప్రెజెంట్ మనం టాక్స్ పే చేయట్లేదు. ఎందుకంటే వి ఆర్ అన్‌ఎంప్లాయిడ్. సో, అలా అనేం లేదు కదా! అందరం టాక్స్ పే చేస్తున్నాం. ప్రతి ఇంటి నుంచి ఫ్యామిలీ టాక్స్ పే చేస్తుంది. బట్ వాట్ వి ఆర్ గెట్టింగ్ బ్యాక్ ఈజ్ ఏ క్యాస్ట్ ఫిల్లింగ్ స్టేట్స్, క్యాస్ట్ ఫిల్లింగ్ కంట్రీస్. ఐ డోంట్ నో. కామెంట్ చేయండి దాని గురించి. సో, ఒకే ఒక్క ముక్క చెప్తున్నాను గైస్. జెన్‌జీ అనుకుంటే కంట్రీ తగలడిపోద్ది. అలాగే జెన్‌జీ అనుకుంటే కంట్రీ మొత్తం షేక్ అయిపోద్ది. జెన్‌జీ అనుకుంటే కంట్రీలో కొత్త డెమోక్రసీ రూల్ కూడా రావచ్చు. జెన్‌జీ అనుకుంటే కొత్త ప్రెసిడెంట్ ఎవ్వడైనా రావచ్చు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వి ఆర్ సీయింగ్ మన పైనున్న కంట్రీ నేపాల్. వాళ్ళేం జేశారు? వాళ్ళేం జేశారో అందరికీ తెలుసు. అలాంటి యొక్క సిట్యుయేషన్ మన ఇండియాలో కూడా క్రియేట్ అవ్వేలాగే అనిపిస్తుంది. బట్ ఐ హోప్ అలా అవ్వకూడదనుకుంటున్నాను. ఎందుకంటే అలా అవ్వడం వల్ల మన కంట్రీని మనమే తక్కువ చేసి చూపించుకుంటున్నట్లు అవుతుంది. అండ్ చాలా వరకు మనకి ఎకనామికల్‌గా చాలా డ్యామేజ్ అవ్వచ్చు. మన ప్రాపర్టీస్ డ్యామేజ్ అవ్వచ్చు. సో, అలా ఆ రూట్ కాకుండా మనం లీగల్‌గా, మంచిగా, ప్రాపర్‌గా మన యొక్క క్వెషన్స్‌ని మనం రైజ్ చేసే యొక్క మన హక్కుని మనం ఎవ్వరికీ ఇవ్వకుండా, మనం అనేది ఆ హక్కుని మన దగ్గరే ఉంచుకుందాము. అండ్ ఈ వీడియో చూసొచ్చిన తర్వాత జస్ట్ కామెంట్ #CGP మీ ప్రాబ్లమ్స్ ఎటువంటి వాటినైనా సరే సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. మీ నియరెస్ట్ ప్రాబ్లమ్స్, మీ పొలిటికల్ ప్రాబ్లమ్స్ అయినా సరే, మీ ఏరియా యొక్క ప్రాబ్లమ్ అయినా సరే, ఎటువంటిదైనా సరే మీరు దాన్ని క్వెషన్ చేయడానికి స్టార్ట్ చేయండి. సో, ప్రూవ్ వాట్ ఈస్ జెన్‌జీస్, వాట్ కెన్ జెన్‌జీ డూ దిస్ థింగ్స్. జస్ట్ చేంజ్ ద వరల్డ్. వెల్కమ్ టు 3 గురూస్ ఛానల్. సో, ఇది మన యొక్క ఫస్ట్ వీడియో. ఫస్ట్ వీడియో అయితే నేను చాలా సింపుల్‌గా, ఫన్నీగా చెప్దాం అనుకున్నాను. బట్ ఇట్స్ నాట్ ఫన్నీ గైస్. ఎందుకంటే టాపిక్ అనేది తగలడిపోతుంది. యాహ్! ఇలాంటి వర్డ్స్ వాడకూడదు. ఎల్లో డాలర్ పడిపోద్ది మన ఛానల్ మీద. ఐ డోంట్ నో ఈ వీడియో అయితే ఎన్ని రోజులుంటదో. బట్ ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది నేను ఒక్కటే ఏంటంటే జస్ట్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్. డోంట్ గివ్ ఎనీథింగ్ టు ఎవ్రీవన్. మన హక్కుని మనం ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇది మన డెమోక్రసీ కంట్రీ యార్. మన డెమోక్రసీ కంట్రీ. దీన్ని మనం గ్రో చేయాలన్నా మనమే, తగలపెట్టేయాలన్నా మనమే. ఎందుకంటే
55% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ యూత్ యార్. 21 లెస్ థాన్ 21, లెస్ థాన్ 18. 55% ఉన్నారంటే ఆలోచించండి. ఎంత పెద్ద చేంజ్ తెచ్చుకోగలమో మనం. అండ్ 66% ఆఫ్ ద యూత్ ఆర్ 35 అబోవ్. 35 కంటా తక్కువున్న వాళ్ళు 66% ఉన్నారు మన ఇండియాలో. సో, బేసికల్‌గా చూసుకుంటే మనది ఉడుకు రక్తం. యంగ్ జనరేషన్. వాట్ యంగ్ జనరేషన్ కెన్ డూ అనేది మనం ప్రూవ్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.